టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై అతని ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. తనను పెళ్లి చేసుకుంటారని నమ్మించి ఆ తర్వాత వదిలేసి వెళ్లిపోయాడని ఆరోపించింది. రాజ్ తరుణ్ తనకు దూరం అవడానికి కారణం సినీ నటి మాల్వి మల్హోత్రా కారణమని ఆరోపించింది. అతనితో పాటు ఆమె సోదరుడిపైన నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ను వదిలేయకపోతే చంపేసి డెడ్ బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని వాపోయింది. 11 ఏళ్లుగా రాజ్ తరుణ్తో రిలేషన్షిప్లో ఉన్నానంటోంది లావణ్య. తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని చెబుతోంది. కానీ ఓ సినిమాలో నటిస్తున్న హీరోయిన్తో అఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడని ఫిర్యాదు చేసింది. 3 నెలల క్రితం రాజ్ తరుణ్ ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడని కంప్లైంట్ లెటర్లో ప్రస్తావించింది. రాజ్ తరుణే తన ప్రపంచమని, అతను తనకు న్యాయం చేయాలని లావణ్య డిమాండ్ చేస్తోంది. గతంలో తనను డ్రగ్స్ కేసులో కావాలని ఇరికించారని, అప్పుడు అరెస్టు చేయడంతో 45 రోజులు జైల్లో ఉన్నానంటోంది లావణ్య. ఆ సమయంలో రాజ్ తరుణ్ తనకెలాంటి సాయం చేయలేదని లావణ్య వెల్లడించింది. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై అతని ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. తనను పెళ్లి చేసుకుంటారని నమ్మించి ఆ తర్వాత వదిలేసి వెళ్లిపోయాడని ఆరోపించింది. రాజ్ తరుణ్ తనకు దూరం అవడానికి కారణం సినీ నటి మాల్వి మల్హోత్రా కారణమని ఆరోపించింది. ఆమెతో పాటు ఆమె సోదరుడిపైన నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ను వదిలేయకపోతే చంపేసి డెడ్ బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని వాపోయింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి ఫోన్ లైన్లో అందిస్తారు. రవి. సంతోష్, నిన్న లావణ్య రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాదాపు 11 ఏళ్లుగా వాళ్ళిద్దరికి పరిచయం ఉందని చెప్పి రాజ్ తరుణ్ తనను గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాడు అని ఫిర్యాదులో పేర్కొంది. ముఖ్యంగా రాజ్ తరుణ్ తీసేటటువంటి కొత్త సినిమా తిరగబడరా స్వామిలో ఉన్నటువంటి హీరోయిన్ మాన్వి మల్హోత్రాతో రిలేషన్షిప్ పెట్టుకున్నాడు. తనతో సాన్నిహిత్యం పెరిగిన తర్వాత నుంచే తనను దూరం పెడుతూ వచ్చాడని చెప్పి లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం గమనించినటువంటి మాన్వి మల్హోత్రా లావణ్యకు కాల్ చేసి రాజ్ తరుణ్ వదిలేయాలి, నీకు ఎంత డబ్బు కావాలంటే కూడా ఇస్తాను అని చెప్పినట్లుగా లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు మాన్వి మల్హోత్రాతో పాటు ఆమె సోదరుడు కూడా లావణ్యకు కాల్ చేసి నిన్ను చంపివేస్తాం, నీ శవం కూడా దొరకకుండా చేస్తామని బెదిరించినట్లుగా కూడా ఫిర్యాదులో చెప్పడం చూస్తా ఉన్నాం. అయితే గతంలో ఒక డ్రగ్స్ కేసులో కూడా నార్సింగ్ పిఎస్ పరిధిలో కూడా లావణ్య పట్టుబడింది. ఆ టైంలో 45 రోజుల పాటు జైల్లో కూడా ఉండి వచ్చింది. ఆ విషయాన్ని కూడా లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. రాజ్ తరుణ్ కనీసం నేను డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినప్పుడు కూడా ఏమాత్రం కన్సర్న్ చూపించలేదు, జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా తనతో దూరంగా ఉంటున్నాడని చెప్తుంది. అయితే ఆ తర్వాత ఎప్పుడైతే జైలు నుంచి వచ్చి మళ్ళీ తనతో పాటు కొన్ని రోజుల పాటు ఉన్నటువంటి రాజ్ తరుణ్ ఇన్ని డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ అయ్యాను కాబట్టి దూరం పెట్టాడని బాధపడ్డాను, కానీ ఏనాడు నేను రాజ్ తరుణ్ కి కాల్ చేయలేదు అని చెప్తుంది. కానీ ఎప్పుడైతే మాన్వి మల్హోత్రాతో రిలేషన్ లో ఉన్నాడని తెలుసుకుందో అప్పటి నుంచి తను ఖచ్చితంగా ఫిర్యాదు చేయాలని చెప్పి ఈ రోజు నార్సింగ్ పోలీసుల ముందుకు వచ్చానని చెప్తుంది. ఎందుకంటే డ్రగ్స్ కారణం గనక అయి ఉంటే తనదే తప్పు కాబట్టి నేను దూరంగా ఉన్నాను, కానీ మరొక అమ్మాయితో రిలేషన్షిప్ పెట్టుకుని నన్ను దూరంగా పెట్టాడు అనే విషయాన్ని మాత్రం నేను సహించుకోలేకపోతున్నాను, అందుకే నేను ఈ రోజు నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని కూడా లావణ్య చెప్తోంది. ఎందుకంటే ఇది ఇప్పుడు ఉన్నటువంటి రిలేషన్షిప్ కాదు, దాదాపు 11 ఏళ్లుగా మా మధ్య సంబంధం ఉంది, 11 ఏళ్ల నుంచి కలిసే ఉంటున్నాం, ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నట్లు కొన్ని ఆధారాలను కూడా బయట పెట్టింది. ఒక గుడిలో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నట్లు ఫోటోలను కూడా బయట పెట్టింది. పెళ్లి చేసుకున్న విషయం ఇద్దరి కుటుంబాల్లో తెలిసిన తర్వాత ఇద్దరు కుటుంబాల్లో కలిసి ఉన్నటువంటి ఫోటోలను కూడా అటు రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులతో పాటు లావణ్య ఉన్నటువంటి ఫోటోలు, అదేవిధంగా లావణ్య కుటుంబ సభ్యులతో పాటు రాజ్ తరుణ్ ఉన్నటువంటి ఫోటోలను కూడా లావణ్య బయట పెట్టింది. అంటే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉన్నటువంటి విషయం కానీ పెళ్లి జరిగినటువంటి విషయం కూడా రెండు కుటుంబాలకు తెలుసు అనే విషయాన్ని కూడా లావణ్య ప్రస్తావిస్తుంది. మరి ఇంతకాలం పాటు లావణ్యతో కలిసి ఉన్నటువంటి రాజ్ తరుణ్ ఇప్పుడు దూరం పెట్టడానికి కారణం కేవలం మాన్వి మల్హోత్రాతో రిలేషన్షిప్ లో ఉండడం, వాళ్ళ ఇద్దరు నటిస్తున్నటువంటి కొత్త సినిమా తిరగబడరా స్వామి ఈ సినిమాతోనే వాళ్ళిద్దరి మధ్య పరిచయం పెరిగిందనే విషయాన్ని కూడా ప్రస్తావిస్తుంది. గత 10 రోజులుగా తనకు థ్రెటనింగ్ కాల్స్ ఎక్కువ అయ్యాయి. అటు మాన్వి మల్హోత్రాతో పాటు చాలా మంది తనకు అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్ చేస్తున్నారు, చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. కాబట్టి వాళ్ళ బెదిరింపులు భరించలేక ఈ రోజు నార్సింగ్ పోలీసుల ముందుకు వచ్చానని కూడా లావణ్య ఫిర్యాదులో పేర్కొంటోంది. మరి దీనిపైన ఇప్పటికే నార్సింగ్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. దీనిపైన రాజ్ తరుణ్ మాత్రం ఇప్పటికీ స్పందించలేదు. ఎప్పుడైతే లావణ్య నార్సింగ్ పోలీసులకు డ్రగ్స్ తో పట్టుబడిందో అప్పుడు లావణ్య ఎవరు అనే విషయాన్ని ఎంక్వైరీ చేయగా రాజ్ తరుణ్ ప్రేయసి అని మాత్రమే అప్పుడు బయటకు వచ్చాయి. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య పెళ్లి జరిగినటువంటి కానీ వీళ్ళిద్దరు ఎంతకాలం నుంచి రిలేషన్షిప్ లో ఉన్నారు అనే విషయాలు మాత్రం బయటకు రాలేదు. కానీ ఇప్పుడు లావణ్య చెప్పడం ద్వారానే రాజ్ తరుణ్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు, దాదాపు 11 ఏళ్లుగా వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది అనే విషయాన్ని మాత్రం లావణ్య
లావణ్య చెప్పడం ద్వారానే బయటకు వచ్చింది. కానీ దీనిపైన అప్పుడు లావణ్య నార్సింగ్ పోలీసులకు డ్రగ్స్ తో పట్టుబడినప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు ఈ పెళ్లి విషయము, లేకపోతే రాజ్ తరుణ్ తో ఉన్నటువంటి రిలేషన్ కానీ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి విషయం పైన మాత్రం ఇప్పటి వరకు రాజ్ తరుణ్ స్పందించలేదు. ఇప్పటికే నార్సింగ్ పోలీసులు కూడా రాజ్ తరుణ్ ను కాంటాక్ట్ చేసే పనిలో ఉన్నారు. తను ఏదైనా షూటింగ్ లో ఉండి తను కాల్స్ ఆన్సర్ చేయకపోతుండొచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపైన రాజ్ తరుణ్ నుంచి అభిప్రాయం తీసుకున్న తర్వాతే నార్సింగ్ పోలీసులు ఫర్దర్ గా మూవ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ లావణ్య ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఏకంగా 4 పేజీల లెటర్ ను పేర్కొనింది. ఎప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు, ఎక్కడెక్కడ కలిశారు, లేకపోతే గోవా, పాండిచ్చేరి, కేరళ వెళ్ళినట్లుగా కూడా లావణ్య ఫిర్యాదులో క్లియర్ గా చెప్తోంది. ఏ డేట్స్ రోజు వాళ్ళు వెళ్లారు, ఎక్కడెక్కడ కలిశారు, ఎక్కడెక్కడ స్టే చేశారు, కోకాపేటలోని విల్లాలో ఎంతకాలంగా ఉన్నారు అనే వివరాలన్నింటినీ కూడా పేర్కొంది. అంటే రాజ్ తరుణ్ ఈ విషయాన్ని దాచిపెడుతూ వచ్చాడనే అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవి.